డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ, పీజీ, డిప్లొమా ఇన్ సర్టిఫికేట్ కోర్సెస్ కావచ్చు అండ్ బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్, సో 2024 to 2025 జూన్ సెషన్లో ఎవరైతే ఈ కోర్సెస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, సో మెయిన్గా చాలా స్టూడెంట్స్కి లైక్ బుక్స్ ఎక్కడ అప్లై చేసుకోవాలి, బుక్స్ ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి, ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కావచ్చు, హాల్ టికెట్స్ కావచ్చు, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, సో ఇలాంటి వేరియస్ డౌట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో అన్ని డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో మెయిన్గా ఫస్ట్ పాయింట్ వచ్చేసి బుక్స్ గురించి. సో మెయిన్గా మీరు అప్లై చేసేటప్పుడే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది అడుగుతుంది. సపోజ్ మీకు బుక్స్ కావాలంటే ఎక్స్ట్రా 500 పే చేయండి అండి. సో కొంతమంది పే చేశారు, కొంతమంది పే చేయలేరు. సో ఎవరికైతే అమౌంట్ పే చేసిన వాళ్ళకు కూడా ఇప్పటి వరకు కొంతమందికి రాలేవు బుక్స్. సో కొంతమంది డిగ్రీ స్టూడెంట్స్కి రాలేవు, కొంతమంది పీజీ స్టూడెంట్స్ కూడా రాలేవు. సో వచ్చిన వాళ్ళు మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రాని వాళ్ళు ఏం చేయాలో చెప్తాను. సో ఫస్ట్ మనకు వెబ్సైట్లో డిగ్రీ స్టూడెంట్స్కి బుక్స్ ఎట్లా అప్లై చేసుకోవాలో ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో చూడండి ఎట్లా అప్లై చేసుకోవాలని. సేమ్ ఫార్మేట్లో వేరే స్టూడెంట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఆ లింక్ అనేది కొన్ని కోర్సెస్ వాళ్ళకే ఇచ్చారు. సో మెయిన్గా యూజీ అంటే డిగ్రీ స్టూడెంట్స్కి మీరు ఆన్లైన్ ద్వారా బుక్స్ అప్లై చేసుకోవచ్చు. సెకండ్, బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, సో స్పెషల్ బీఎడ్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పీజీ డిప్లొమా కోర్సెస్ ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరూ ఆన్లైన్లో బుక్స్ అప్లై చేసుకోవచ్చు. సో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఓపెన్ డిగ్రీ ఎట్లయితే ఉంటుందో సేమ్ ప్రాసెస్. జస్ట్ మీరు కోర్స్ మెటీరియల్ క్లిక్ చేసి మీ యొక్క అడ్మిషన్ నెంబర్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో మీ ఇంటికే ఆ బుక్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎవరైతే అప్లై చేసేటప్పుడే మీరు అమౌంట్ పే చేయని వాళ్ళు. సో ఇక్కడ మెయిన్గా పీజీకి సంబంధించింది. సో ఎవరైతే పీజీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ కావచ్చు, సో ఇలాంటి పీజీ కోర్సెస్కి వీళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేరు, సపరేట్ లింక్ ఇవ్వలేరు. సో ఎవరైతే ఈ పీజీ కోర్సెస్ చేస్తున్నారో మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఏమైనా టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళు ఏమైనా అమౌంట్ చెప్తే ఆ అమౌంట్ పే చేసి మీరు కోర్స్ మెటీరియల్స్ అన్ని టెక్స్ట్ బుక్స్ తెచ్చుకోండి. సో ఆన్లైన్లో అప్లై చేసి కూడా మీకు ఇంకా రాని వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు సపోజ్ ఫీ పేమెంట్ చేసిన వాళ్ళు మీరు డైరెక్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రండి. వచ్చి మీ అడ్మిషన్ నెంబర్ కావచ్చు, మీరు పేమెంట్ ఏదైతే చేస్తారో దానికి సంబంధించిన ప్రూఫ్ కావచ్చు ఇక్కడికి వచ్చి తీసుకోండి. సో కొంతమంది స్టూడెంట్స్ లాస్ట్ మంతే వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చి మెటీరియల్స్ తీసుకొని వెళ్ళారు. సో లేట్ చేయకండి. ఆల్రెడీ మనకు యూజీకి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి అండ్ ఫీ కూడా పేమెంట్కి సంబంధించిన డేట్స్ కూడా వచ్చాయి. సో ఇంకా ఎవరైతే పే చేయలేరో మీరు తొందరగా పే చేసుకోండి. నాట్ ఓన్లీ డిగ్రీ, మీరు పీజీ కావచ్చు, ఏవైనా మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కావచ్చు, బుక్స్ రిలేటెడ్ అన్నీ మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళి మీరు ఫాస్ట్గా టెక్స్ట్ బుక్స్ తీసుకోండి. సపోజ్ పీజీకి కొన్ని అవైలబుల్ ఉండవు, లేకపోతే మీరు ఇంటర్నెట్లో కావచ్చు, లేదంటే మీకు స్టడీ సెంటర్లో కావచ్చు వెళ్ళి మీరు ఒకసారి కనుక్కోండి. సో మోస్ట్లీ మనకు అంబేద్కర్ యూనివర్సిటీలో అన్ని టెక్స్ట్ బుక్స్ దొరుకుతాయి. సో అక్కడికి వెళ్ళి మీరు తెచ్చుకోండి. వెబ్సైట్లో అయితే డిగ్రీ, బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్, ఎంబీఏ, బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, పీజీ డిప్లొమా కోర్సెస్కి సంబంధించిన లింక్ ఉంది. సో ఆ లింక్స్ కూడా నేను కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఓపెన్ డిగ్రీకి సంబంధించిన బుక్స్ ఎట్లా అప్లై అయ్యాలో ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి ట్యూషన్ ఫీజ్ అండి. సో ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మీరు ట్యూషన్ ఫీ పే చేస్తే మీరు డైరెక్ట్ ఆన్లైన్లో ఈ లింక్స్ ద్వారా మీరు డైరెక్ట్ పీడిఎఫ్స్ చూసుకోవచ్చు. మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు, అందులో నుంచి ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ఈ పీజీ స్టూడెంట్స్కి మాత్రమే లింక్ ఏం ప్రొవైడ్ చేయలేరు. సో డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, ఎంబీఏ, బీఎడ్ స్పెషల్, పీజీ, డిప్లొమా స్టూడెంట్స్ వాళ్ళు మీరు ట్యూషన్ ఫీ పే చేస్తే మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు సెకండ్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత సెకండ్ ఇయర్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ కావచ్చు అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ ఓపెన్ డిగ్రీకి సంబంధించిన వీడియో చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. సో ట్యూషన్ ఫీజు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ట్యూషన్ ఫీ పే చేయండి. కొంతమంది ఫస్ట్ ఇయర్ పీజీ కావచ్చు, ఫస్ట్ ఇయర్ డిగ్రీ తర్వాత కొంతమంది మర్చిపోతారు సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ. సో అలా ఏం మిస్టేక్స్ చేయకండి. సో విత్ ఇన్ డేట్స్ లోపే మీరు ఎగ్జామ్ ఫీజు కావచ్చు, ట్యూషన్ ఫీ కావచ్చు, ప్రాక్టికల్ ఎగ్జామ్కి సంబంధించినవి ఏవి విత్ ఇన్ టైంలోనే చేసుకోండి. మళ్ళీ కొంతమంది ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వరు, కొందరు ఎగ్జామ్స్ రాయరు. సో అట్లా మిస్టేక్స్ చేయకండి. ఎప్పుడైతే ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయో అప్పుడే మీరు రాయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి టెక్స్ట్ బుక్సేనండి. సో మీకు ఏ ఇష్యూస్ ఉన్నా టెక్స్ట్ బుక్స్ గురించి ఒకరోజు వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వచ్చి అన్ని టెక్స్ట్ బుక్స్ మీరు ఏ కోర్స్ అయితే తీసుకున్నారో ఆ కోర్సులో బుక్స్ మనీ పే చేసి టెక్స్ట్ బుక్స్ తీసుకొని వెళ్ళండి. సో దట్ మీకు ఎగ్జామ్ ఉన్నప్పుడు ఇక్కడ డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అందరికి సేమ్ ఉండవు. సో పీజీలో కూడా డిఫరెంట్ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి సో ఈ విధంగా ఉంటాయి కాబట్టి డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి మీరు వచ్చి
బుక్స్ అవైలబుల్ ఉంటే పీజీ స్టూడెంట్స్కి వచ్చి బుక్స్ తీసుకొని వెళ్ళండి. వేరే వాళ్ళకైతే బుక్స్ అయితే అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో అంబేద్కర్ యూనివర్సిటీకి అయితే వెళ్ళండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఎవరైతే ఈ 2024 బ్యాచ్ వాళ్ళు ఉంటారో మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కావచ్చు, సో రిజల్ట్స్ కావచ్చు, ఇలాంటి ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. ఓపెన్ బిఎడ్ టెక్స్ట్ బుక్స్ ఎలా అప్లై చేయాలి ఆ వీడియో చేశానండి. ఆ వీడియో మీరు పీజీ స్టూడెంట్స్, ఎంబీఏ అందరు చూడండి. చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఎట్లా అప్లై చేసుకోవాలో సింపుల్ ఉంటుంది. సో మీ మొబైల్లో అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీజీ స్టూడెంట్స్కి అయితే లింక్ ఎక్కడ లేదు. సో దాని గురించి ఏమైనా తెలిస్తే నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో పీజీ ఎగ్జామ్ డేట్స్ కూడా వస్తాయి. సో ఫాస్ట్గా మీరు ఎవరైతే సెమిస్టర్ ట్యూషన్ ఫీ పే చేసిన వాళ్ళు మీరు డైరెక్ట్ అంబేద్కర్ యూనివర్సిటీకి వెళ్ళండి. వాళ్ళు ఏమైనా ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి టెక్స్ట్ బుక్స్ తెచ్చుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.